హలో అండి, వెల్కమ్ టు దివ్యాస్ ఫుడ్ రెసిపీస్. ఈ రోజటి వీడియోలో రెసిపీ వచ్చేసి గోంగూర శనగపప్పు. జస్ట్ 10 మినిట్స్లో చాలా ఈజీగా ఈ గోంగూర పప్పు చేసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లోకి 1/2 కప్ శనగపప్పు వేసుకుంటున్నాను. క్వాంటిటీ బట్టి పప్పు తీసుకోండి. ఇప్పుడు బాగా వాష్ చేసుకొని 2 గ్లాసెస్ వాటర్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి పప్పులో వేస్తున్నాం కాబట్టి మళ్ళీ పోపు పెట్టుకున్నప్పుడు వేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను 2 కట్టల గోంగూరను తీసుకున్నాను. శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు దీన్ని పప్పులోకి వేసుకోవాలి. నేనైతే 2 కట్టలు వేస్తున్నాను. పులుపు ఎక్కువగా ఇష్టపడని వారు తక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసాను కాబట్టి 1 టీ స్పూన్ కారం సరిపోతుంది. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్, అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే 5-6 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకొని 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. శనగపప్పు కాబట్టి కొంచెం లేట్గా ఉడుకుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరిపోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆవిరిపోయిన తర్వాత మూత తీసి పప్పును పావుబాజీ మ్యాషర్తో అయినా లేదంటే పప్పు గుత్తితో అయినా మెత్తగా అనుకోవాలి. ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి చిన్న కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, 2-3 ఎండుమిర్చి, అలాగే ఫైనల్గా కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు మిశ్రమాన్ని పప్పులోకి యాడ్ చేసుకోవాలి. అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మీకు కావాలనుకుంటే పప్పుని ఇంకో 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కూడా ఉడికించుకోవచ్చు. ఇంతేనండి. వేరొక బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పుల్ల పుల్లగా, కారం కారంగా గోంగూర శనగపప్పు రెడీ అయిపోయింది. ఈ గోంగూర పప్పును మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన దివ్యాస్ ఫుడ్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.